హ్యాపీ బర్త్డే చైర్మన్ గారు. హ్యాపీ బర్త్డే చైర్మన్ గారు. హ్యాపీ బర్త్డే చైర్మన్ గారు. పొద్దున్న ఫుల్గా వేసేసి ఉంటాడు. బాగా ఎక్కేసినట్టుంది అప్పుడే. చైర్మన్ గారు హ్యాపీ బర్త్డే చైర్మన్ గారు. మీరు అలా నవ్వకండి చైర్మన్ గారు, నాకు సిగ్గేస్తుంది చైర్మన్ గారు. మిమ్మల్ని మీరు అలా నవ్వకండి, నాకు ఏదోలా ఉంది చైర్మన్ గారు. చైర్మన్ గారు బాయ్ చైర్మన్ గారు. రే ఇక్కడ ఉంటే చాలా డేంజర్, డెఫినెట్గా దొరికిపోతాం. రే ఇప్పుడే వస్తానుండు. బయట సర్దుకో. ఎవడేవాడు, ఎందుకలా చూస్తుండు? ఆయనే మా చైర్మన్ గారు, ఇదే ఆయన బర్త్డే పార్టీ. ఎంత చైర్మన్ అయితే మాత్రం పార్టీ బిల్ సైడ్ కొడతాడా? ఏంటవాడు నేను రమ్మంటున్నాడు? అదిగో చూసావు, మళ్ళీ పిలుస్తున్నాడు. చంపేస్తాను ఆయాలా. ఇంకా చూస్తావేంటి? పదం. రే ఈ ఇక్కడి నుంచి తీసుకెళ్దాం పదరా. రే ఇది కూడా సీక్రెట్ కోడ్. ఇది రే కోడి సంగతి తర్వాత, ముందు మన కలర్ గాని పెట్టుకోవాలి. నువ్వు కానీ. ఓకే. చూసావా? ఎస్ సార్. ఇచ్చాడు ఎంత గ్రాండ్గా ఫంక్షన్ చేసుకుంటున్నాడు. కాసేపట్లో ఆ జేమ్స్ గార్డ్ వాడిని చంపితే సరే సరే, లేకపోతే నేనే వెళ్ళి వాళ్ళిద్దరిని చంపేసి ఆ రాజేంద్ర ప్రసాద్ గారి ప్లేస్లోకి వెళ్ళి కేక్ కట్ చేస్తాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఓకే? ఓకే సార్. హాయ్ రాజా, హ్యాపీ బర్త్డే రా. ఇక్కడేదో శవం వాసన వస్తుందే. ఎరా నీకేమైనా వాసన వస్తుందా? నీకేమైనా వస్తుందా? శవం వాసన కాదు సార్, స్కాచ్ వాసన అయి ఉంటుంది. అవును సార్. ఏయ్ నేను ఎవరో తెలుసా? సిఐడి ఆఫీసర్. ఇది సిఐడి ముక్. నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. డెఫినెట్గా ఇక్కడెక్కడో శవం ఉంది. ఐ విల్ ఫైండ్ అవుట్. థ్యాంక్ యూ. రే పోరా. రైట్, ఇంతమంది జనం మధ్యలో ఆ కిల్లర్ గా డెఫినెట్ గా అటెంప్ట్ చేయడు. అవునరా, మళ్ళీ ఆ సిఐడి ఆఫీసర్ వచ్చి 7 లోపల వీటిని ఇక్కడి నుంచి ఆ కిల్లర్ గా రప్పించి స్పాట్ కి తీసుకెళ్ళిపోతాం. ఓకే. ఎక్స్క్యూజ్ మీ.